ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 18వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన గురువారం కలెక్టరేట్కు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు ఘన స్వాగతం లభించింది. కార్యాలయం ప్రధాన గేటు వద్ద అధికారులు పూలమాలలు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. పలువురు అధికారులు కలెక్టర్కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. జాతీయ స్థాయి అవార్డుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో నిర్మల్ జిల్లా 2వ స్థానంలో నిలవటం గర్వకారణమని కలెక్టర్ అన్నారు. జిల్లాకు ₹1 కోటి రివార్డు లభించడం విశేషమని తెలిపారు. అధికారులు సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు కలెక్టర్. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పనిచేసి జిల్లాకు మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. జలశక్తి మినిస్ట్రీ ద్వారా జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డులో నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ సదర్న్ జోన్లో రావడం, ఒక మంచిగా గుర్తింపు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంకి సఫల్ చేయడానికి మన ఈజీఎస్ తరఫు నుంచి PDDRDA లోకల్ బాడీస్లో పనిచేస్తూ అందరూ ఎంపీటీఓస్, TA, APOs, ఈజీఎస్ స్టాఫ్, లోకల్ బాడీస్ సంబంధించిన అందరూ ఫీల్డ్ వర్కర్స్, FTOs అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. దీంతో పాటు కమ్యూనిటీ స్ట్రెంథనింగ్ కోసం పనిచేసిన అందరూ పంచాయత్ సెక్రటరీస్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఈ అవార్డుతో పాటు మనకి ఒక ప్రెసిడెంట్ గారు చేతితోటి సైటేషన్, ట్రోఫీ ప్లస్ ఒక 1 crore రాశి కూడా రావడం జరిగింది. ఇది ఎంటైర్ ప్రాసెస్ మన వాటర్ కన్జర్వేషన్ ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి మనకి రావడం జరిగింది. సో ఈ వేదిక నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మనం కష్టపడాలి, ఇంకా నిర్మల్ జిల్లాకి